ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ అభివృద్దిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో 50 కోట్ల రూపాయల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పారిశామికంగా తెలంగాణ రాష్టం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. వార్తల వివరాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొంటారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మహిళా శక్తితో వికసిత్ భారత్ అనే అంశంపై ఈరోజు జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత స్థాయి చర్చ నిర్వహిస్తారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం, బిజినెస్, క్రీడలు, మీడియా, పరిపాలన రంగాల నుంచి ప్రఖ్యాత మహిళా నాయకులతో 3 సదస్సులు నిర్వహిస్తారు. ప్రగతిశీల భారతదేశాన్ని రూపొందించడంలో మహిళల సహకారాన్ని తెలియచేసేందుకు వీలుగా ఈ సదస్సులు నిర్వహించనున్నారు. భారతీయ మహిళలు ప్రపంచంలోనే అగ్రభాగాన ఉండేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న మహిళా పారిశామికవేత్తల అవగాహన సదస్సుకు గత రాత్రి ఆయన హాజరయ్యారు. తొలుత అంకుర సంస్థల ప్రదర్శనను తిలకించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొంటూ మహిళల్ని మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. అది చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా పెడుతున్నాం. 5 సెంటర్స్ లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ 5 రీజనల్ హబ్స్ కూడా పెడుతున్నాం. వెంచర్ క్యాపిటల్, హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేసి మీరు తయారు చేసిన ప్రోడక్ట్ కూడా గవర్నమెంట్ వాడుకోగలిగితే వాడుకుని తద్వారా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్తాం. అక్కడి నుంచి మీరు స్కేలింగ్ చేసుకోవచ్చు, బయట వాడుకునే అవకాశం ఉంటుంది. టోటల్ గా మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మహిళలందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ దేశ అభివృద్దిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ హిత బొగ్గు ఇంధనం తయారీలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ హైదరాబాద్ ఐఐటీతో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకుగాను ప్రారంభ గ్రాంట్గా కోల్ ఇండియా లిమిటెడ్ 98 కోట్ల రూపాయలను సమకూర్చనుంది. ఈ నిధులతో బొగ్గు, ఇంధన రంగంలో పరిశోధనలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 72% విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా అనేక రకాల సంస్కరణలు తీసుకురావాలి, న్యూ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయాలి, కార్బన్ తగ్గించాలనేటువంటి దృక్పథంతో కోల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. దానికోసము నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ జాతీయ స్థాయిలో ఒక R&D ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఐఐటీలతో కలిసి పనిచేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో 50 కోట్ల రూపాయల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బడ్జెట్ గ్రాంట్ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో 9 నెలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. 1,40,00,000 మందికి వివిధ వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించామని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 19 ఆరోగ్య కేంద్రాల్లో ప్రివెంటివ్ క్యాన్సర్పై చికిత్స అందిస్తున్నామని అన్నారు. 108 సేవల కోసం కొత్తగా 190 అంబులెన్సులను, 53 మహాప్రస్థానం అంబులెన్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారిశామికంగా తెలంగాణ రాష్టం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు.
తెలంగాణ పారిశ్రామికవేత్తల వాణిజ్య మండలి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 2.0 కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్దికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ పరిశ్రమ వర్గాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి వివరిస్తూ ఉపాధి కల్పించడానికి, రెండవది ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి, సూక్ష్మ పరిశ్రమలు చిన్న పరిశ్రమలుగా ఎదగడానికి, చిన్న పరిశ్రమలను మధ్యతర పరిశ్రమలుగా ఎదగడానికి, మధ్యతర పరిశ్రమలను పెద్ద పరిశ్రమలుగా ఎదగడానికి వారు అనేక సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్తగా అధునాతనమైన సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధకు సంబంధించిన అంశం విషయంలో కూడా ఈరోజు ఈ పరిశ్రమలో ఉపయోగించుకొని వారి ఉత్పత్తిని పెంచే కార్యక్రమం జరిగింది. పేదల గృహ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బడ్జెట్ గ్రాంట్ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. 2029 నాటికి అర్హత ఉన్న ప్రతి పేదవానికి మెరుగైన, సౌకర్యవంతమైన ఇల్లు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047లో భాగమైన పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివరిస్తూ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కి ధీటుగా గేటెడ్ కమ్యూనిటీస్ లాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, ఎల్ఐజీ వాళ్ళకి కానివ్వండి, మరి కొత్త షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పేసి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి మరి ఆ రోజు 7 లక్షల ఇల్లు ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 2014-2019లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 12 లక్షల గృహాలు శాంక్షన్ చేయబడ్డాయి అధ్యక్ష. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 1.23 లక్షలు, హుదూద్ తుఫాన్ బాధితులకి 10,000 గృహాలు ఆ రోజు కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రిమండలి సమావేశమైంది. వెలగపూడి సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో పలు కీలక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించారు. డీపీఓల కేడర్ క్రమబద్దీకరణపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రతిపాదనలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీపీఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా కేడర్లో మార్పులకు కేబినెట్ ఆమోదించింది. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా కేడర్లో మార్పులకు నిర్ణయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. 1975లో ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సభ్య దేశాలు అమలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహిళా శక్తిని చాటి చెప్పే విధంగా ఈరోజు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం గణితం పేపర్ 1B, జంతుశాస్త్రం పేపర్ 1, చరిత్ర పేపర్ 1 పరీక్షలకు సెట్ నంబర్ 3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. వెలగపూడిలోని రాష్ట శాసనసభ భవనంలో నిన్న రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ అభివృద్దిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో 50 కోట్ల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పారిశ్రామికంగా తెలంగాణ రాష్టం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.